శ్రీ గురుచరిత్ర అధ్యాయం 47 కంటిన్యూషన్ అండి. చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ 7 గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడకు వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళస్నానం చేసే సమయంలో శ్రీగురుడు 7 రూపాలలో ఆ 7 గ్రామాలకు వెళ్ళారు. అయినప్పటికీ 8వ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలో ఉండి అచ్చటి వారి పూజలందుకున్నారు. కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు. వాళ్ళందరూ అంతకు 15 రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకున్నారు. ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కాన్కలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకోమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి, మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమీ? దీపావళి నాడు స్వామి ఎక్కడకు వెళ్ళనే లేదు. స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము అని మందలించారు. అప్పుడు స్వామి, మీరు వాదులాడుకోవద్దు, మీలో ఎవరూ అబద్ధం చెప్పటం లేదు, మేము అంతటా ఉన్నాము కదా అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరూ పూజలు అందుకుంటున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తామెన్నడూ కని విని ఎరుగమని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు. ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము. ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటటానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 48. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఈ గంధర్వపురంలో శ్రీగురుడు ఇంకేమి చేశారో చెప్పండి అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. నాయనా, ఆ భగవంతుడు ప్రతిరోజు స్థానానుష్ఠానాలకు మఠం నుండి బయలుదేరి సంగమానికి వెళ్ళి వస్తుండేవారని చెప్పాను కదా. అప్పుడు గంధర్వపురంలో పర్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీగురుని దర్శించుకొని పొలానికి వెళుతుండేవారు. శ్రీగురుడు మఠం నుండి సంగమానికి వెళ్ళేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో భక్తి శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండే ఆయనకు నమస్కరించుకొని పోతుండేవారు. కొంతకాలం శ్రీగురును అతనినేమి పల్కరించకుండా అతడి భక్తి శ్రద్ధలను గమనిస్తుండేవాడు. ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, నాయనా, నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడెంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామివారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ. స్వామి, నాయన, నీ పొలంలో ఏమి పైరు వేశావు అని అడిగాడు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వలన 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతున్నది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు.
ఎవరో సూత్రుడు ఏదో చెప్పాడులే అని తలచి నా మాట త్రోసిపుచ్చవద్దు. మీరే మా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు. శ్రీగురుడు సరే పద చూచి వద్దాము అని చెప్పి అతనితో కూడా చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలియచూస్తూ, ఏమిరా, మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను అన్నారు. ఆ రైతు, తండ్రి మీ మాట జబదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరే కదా, మరెవరున్నారు? మీరొక మాట చెప్పిన తరువాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది? పూర్వాజ్ఞ విషయంలో నాకు మీరే మరో ఆలోచనే లేదు అన్నారు ఆ యతివరేణ్యుడు. అలా అయితే మా మాట మీద నమ్మకం ఉంచి మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్లే లోపల ఈ చేలోని పైరంతా కోయించు అని చెప్పి సంగమానికి వెళ్ళిపోయారు. ఆ పాలిగాపు వారి ఆజ్ఞను అక్షరాలా పాటించదలిచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్ళి ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త చెల్లిస్తానని పైరు కోయడానికి అనుమతించమని పత్రం ఇవ్వమని కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగటం వలన ఆ స్వామి అందుకొప్పుకొనక ఆ ముందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని పైరు కోతకు అనుమతించాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలం వద్దకు వెళ్ళాడు. పైరుకు ఇంకా పాలు పట్టే సమయంలోనే అతడి కోత కోయిస్తున్నాడేమో ఏమా అని కూలీలు కూడా ఆశ్చర్యపోయాడు. కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి అతని భార్యాబిడ్డలు నెత్తినోరు కొట్టుకుంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డాడు. వాళ్ళని పొమ్మని ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి అతడు వాళ్ల మీద రాళ్లు రువ్వసాగారు. వాళ్ళు భయపడి పరుగున న్యాయాధికారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మా వాడికి దెయ్యం పట్టిందో ఏమో కానీ కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు. వద్దని అడ్డుపోతే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు. ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని పంట కోస్తున్న పైరే చేతులారా పాడు చేస్తున్నాడు. ఇంకొక నెల రోజుల్లో చేతికొస్తుందని మేము ఆశపడుతుంటే ఆ కాస్త ఇలా నాశనమైపోతున్నదని మీరైనా అతడిని నిగ్రహించండి అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి, మీరు నాతో చెబితే నేనేమి చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమాని చేయగలడు, అతనితో చెప్పుకోండి అని చెప్పి వారిని పంపివేశారు.